అతిలోక సుందరి అంటే శ్రీదేవిలా ఉండాలి, చిరాకు తెప్పించే దానిలో ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే జరిగే సిచ్యువేషన్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి మన ముందుకు వస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు, అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. వాటర్ ఇప్పుడు డెఫినెట్ గా వాటర్ ఇవ్వండి, వాటర్ తాగండి. మీరు ఇప్పుడు కావాల్సింది వాటర్ కాదు, కుర్చీ. ఇంకానే స్ట్రెచ్ రాలేదు మీరు. ఈ పాట వేసుకుని వచ్చే ఉంటే మమ్మల్ని మీరు అందరూ బ్యాచిలర్స్ అనుకుంటున్నారు కదా. మా ఇద్దరిని బ్యాచిలర్స్ అనుకుంటారు, నిన్నే పెన్షనర్ అనుకుంటారు. అడిగారా ఎవరైనా? అడగలేదు కదా. అడగలేదు. నువ్వేంటి ఎప్పుడు చూసి ఇంట్లోనే ఉన్నావా? బాగోలేదు అబ్బాయి. బాగోలేదా? ఏజ్ ప్రాబ్లం ఉంటుంది. సింహరాశి బాగా గట్టి దెబ్బే ఇచ్చారు. సింహరాజా ఆదాయం 2 అంట, వ్యయం 14 అంట. ఏం కొద్దిగా ఎక్కువగా రాస్తే అలా ఇంకా అయిపోద్ది పెన్ లోని. అలా ఎందుకు రాశారు? మరి మీలాంటి వాళ్ళు టీమ్ లో పెట్టుకుంటే అలాగే రాస్తారు. ఇప్పుడు ఆ 2 కోసం బయటికి వెళ్ళొచ్చు కదా. సింహరాశి దర్జాగా ఇంట్లో ఉంటది, ఆదాయమే ఇంటికి వస్తది. ఆకాశం చేయడం మీద పడొస్తుంది ఏంటి? ఆకాశం కన్నా మీద నుంచి వస్తది. ఈడితే ఎందుకన్నా మనకు డ్యూటీలు ఉంటాయి, వెళ్ళిపోదాం పద మనం. వెళ్ళండి, డ్యూటీలు మాకు ఉంటాయి. ఎవరు నువ్వు? మానవా? మాన్ను ఇక్కడే చేస్తాను. నువ్వెవరో చెప్పు ముందు. దేవలోకం నుంచి వచ్చాను, దేవకన్యను. దేవకన్య అంటే ఇక్కడ ఎవరికైనా ఆవిడే, ఇంకోళ్ళు ఎవరు లేరు. అవును, దేవకన్య అంటే ఎప్పుడో 30 ఏళ్ళు అయిపోయింది. జగదేగుడు అతిలోక సుందరిలో ఆవిడ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతుంటే ఆయన రఫాడించిన తీరుకి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. మీరు అంతవరకే చూశారు. మీ మరణ వెళ్తుండగా మేఘాలు తగిలి నా ఉంగరం కింద పడిపోయింది. ఏ కొద్దిగా ఉంగరం గట్టిగా పెట్టుకోవచ్చు కదా. మేఘాలు తగిలి ఉంగరం పడిపోయింది, సుక్కలు తగిలి చీర సిరిగిపోయింది, ఇలాంటి చెప్తే గొంతు మీద గుద్దుతాను ఏమనుకుంటా. నా అంగుళీకము ఇక్కడే మీ పెరట్లోనే పడింది. మా పెరట్లో పడిందా? నువ్వు లోపలికి వెళ్ళి చెప్తాను, తర్వాత ఎత్తుకుతాను. లోపలికి వెళ్ళు. ఎందాకే చెప్పాను కదా నేను, అదృష్టం అంటే ఇలాగే వస్తుందో పైనుంచో. ఇప్పుడు వెనకాతలు పెట్టుకుని ఆట ఆడించి మ్యాజిక్ లో తెల్లారేటప్పుడు బిల్డింగ్ లేపేస్తా ఉంటాను చూడండి నేను ఇక్కడ. రాఘవరావు గారు ఏంటి ఎదుగుతున్నారు? పంచలాన్ని దొరుకుతానే ఎదుగుతున్నాడేమో. ఏంటి ఎదుగుతున్నారు? అదే ఏం లేదండి, సరదాగా యోగాసనాలు వేస్తున్నాను. యోగాసనాలా? కాదు కదా. మీ ఆవిడ ఊరేలింది కదా, మరి ఏంటి లోపల నుంచి పట్టీల సౌండ్ గాజుల సౌండ్ ఏం పడుతుంది? టై కూడా అయినావా? అంటే బయటికి ఎవరు రమ్మన్నా నిన్ను అంటే ఏం లేదు, మా ఊరి నుంచి పంపించారు. కొద్దిగా జబర్దస్త్ ఏమైనా చిన్న చిన్న క్యారెక్టర్లు ఉంటే చూసి పెట్టమని పంపించి. నీ దగ్గరికి ఎందుకు? ఆర్టిస్ట్ అవ్వదు కదా నీ దగ్గర. అది కాదు మానవా, నా ఉంగరం వెతికి ఇచ్చినచో నేను వెళ్ళిపోదును. ఏ ఉంగరం ఏంటి? అదే అండి, ఉంగరం పాపం పారేసుకుందంట, మా పెరట్లో ఎక్కడో పడిందంట. అవును, అదే ఎదుగుతున్నావా? చెప్పవే అమ్మా, నీ ఉంగరం ఎలా ఉంటది? గోల్డ్ రంగులో ఉంటుంది. బంగారు ఉంగరం ఉన్నాక గోల్డ్ కలర్ సేమ్ టు సేమ్. గోల్డ్ రంగు? గోల్డ్ రంగు కాదు, నా ఉంగరం అండి బాబు. అలా కాదండి, నా ఉంగరం అండి బాబు. ఉంగరం తీసుకుని ఆర్టిస్ట్ చేస్తాను చెప్పి అంటావా? తప్పు కదా అలాగా. తుడిగేస్తున్నావు, తమాషాలుగా ఉందా నీకు? నీ ఉంగరం కాదని తెలుసు కదా, ఎందుకు అలా తీసుకున్నావు నువ్వు? నాకు తెలుసు, ఆ ఉంగరం వెతికిస్తావని ఈ ఉంగరం దగ్గర పెట్టుకున్నా. అంటే తొక్కుడు బిళ్ళ ఆడుతున్నావు నాతోటి? మళ్ళీ నువ్వు పులివేషాలు వేయడం ఆపేయి, పాట అయిపోయి అరగంట అయింది. బాగున్నాను. నా ఉంగరం మిస్సింగ్, అందుకే ఇక్కడికి వచ్చింగు. ఉంగరం మిస్సింగ్ వచ్చింగ్. నువ్వేం పారేసుకున్నావు? నేను నా వడ్డానం పాడేసుకున్నాను. వడ్డానమా? చాలా పెద్ద టెండర్ వేసింది ఇవిడ. మీ అపార్ట్మెంట్ ఏమన్నా మా ఇంటి మీద ఉందా? అందరూ ఇక్కడికి వచ్చి వస్తున్నారేంటి? ఏంటి మళ్ళీ ఏంటి గొడవ ఏంటి? ఏంటి పాప అదే ఇలా పక్క వీధిలో ఉంటదంట. ఏమన్నా తల్లి క్యారెక్టర్ లో ఆంటీ క్యారెక్టర్ ఉంటే చూడండి, ఈ సీరియల్ లో గానీ ఎక్కడన్నా యాక్ట్ చేస్తాం. అందరూ నీ దగ్గరికి వస్తున్నారేంటి? ఆర్టిస్ట్ చేయమని నువ్వు చెయ్యు కదా. మా అమ్మగారి వడ్డాను ఎండలో ఆరబెట్టినది కిందకి పడిపోయినది. వడ్డానమా? అశోక్ రావు గారు దొరికేసింది. ఇదే టీవీ కూడా పోయింది. టీవీయా?
దేవలోకంలో ఎవరన్నా టీవీలు చూస్తారా ఎప్పుడన్నాను? మీరు ఇలా ఎలాగంటే ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు కదా. ఇలా అంటాం కదా, అదే పోయింది. ఎక్కడ పోయింది ఆ టీవీ? కింద పడిపోయింది ఇక్కడే. అదంతా కాదు, నైట్ 9:30కి గురువారం మీ టీవీలో ఏమొస్తుంది? జబర్దస్త్ వస్తుంది. జబర్దస్త్. అరే మీ టీవీలో వస్తుందా? ఎవరి టీవీలో జబర్దస్త్ వస్తుంది. మా టీవీలో రాదు మరి. ఎందుకు రాదు? కాక్షన్ పెట్టించలేదు. ఒరే ఈ రోజు మనం ఇద్దరు కళాకారులు సేవ్ చేసేవారు. ఆ నుంచి మీరు వెళ్ళండి సార్. ఈ స్త్రీలు అంటే చాలా గౌరవం. దాలలో మహోదయం భూలోకమే నవోదయం. దేవకన్యలే అనుకున్నాను, రాక్షస కన్యలు కూడా వస్తున్నారేంటండి బాబు ఇక్కడికి? అమ్మమ్మా ఏమ్మా? నీ ఎంకమ్మ ఇలాదా? వాళ్ళంతా దేవలోకంలో ఉన్నారు, నువ్వు అగ్నిలోకంలో ఉంటావు కదా. మీకెలా తెలుసు? మాడిపోయి ఉంటే నువ్వు కొంచెం మేకప్ అని వేసుకు రావచ్చు కదా నువ్వు. నేచురల్ గా ఉండటం ఇష్టం. ఆర్గానిక్ ఫిగర్. దాని పేరు ఇంద్రజ, దీని పేరు గజేంద్రజ, నా పేరు గజ 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 ఇంద్రజ. ఎంతకీ ఎందుకు వచ్చావు నువ్వు? అంటే పైన తలస్నానం చేసి సవరం ఆరేసుకుంటున్నాను. ఇలా చూసేప్పుడు కిందకి జారి పడింది. అంటే ఇంక మా ఇంట్లో జుట్టు కూడా ఉన్నవారు లాక్కెళ్ళిపోతారా మీరు? ఇదేంటి తమాషాలు కదా. పక్కింటి పేరు అనుకున్నావా? ఇవిడెవరు? అమరేష్ పురి. ఆ బాలిక ఏయ్ దేవుడి దయ వల్ల మా మామ పులికలు మా ఇద్దరికి రాలేదమ్మా. లోపలికి వెళ్ళండి. ఈ దేవకన్యలను మనం ఎందుకు వదులుకుంటాం? తస్సదియా ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, తాళి కట్టేసి మొత్తం తీసుకుని వెనక రప్పించేస్తాం. ఏమైంది? సిగ్గుపడతావేంట్రా చేసిందల్లా చేసి ఇలా ఏమైందమ్మా? మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది. అంటే మాది అంబాజీపేట అన్నమాట. సక్కుబాయి డ్రామా కంపెనీ. అందుకని మా ఇద్దరికి పెళ్ళైంది, దీనికి అవ్వలేదు. ఎలా చెయ్యాలో ఎవడైనా బకరగానే దొరుకుతాడంటే ఇప్పుడు నువ్వే దొరికావు. అవును పెళ్లి చేసుకున్నా కదా, చాలా జాగ్రత్తగా చూసుకుందా అమ్మా. అమ్మాయికి ఏ లోటు రాకుండా ఇక్కడే పెట్టుకున్నా ఆయన. రేపు 21వ తారీఖు మాత్రం పంపించు. వైజాగ్ లో డ్రామా ఒప్పుకున్నాం. నా జీవితం ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? బాగా నవ్వించారు రాఘవ గారు. వాళ్ళ ముగ్గురి ఎంట్రీస్ అదిరింది. వాళ్ళ సాంగ్స్ తో రావడం, గెటప్స్ చాలా బాగా అనిపించింది రాఘవ గారు. వెరీ నైస్ అటెంప్ట్, గుడ్. కృష్ణ భగవాన్ సార్. గారు మీ ముగ్గురు ఎంట్రీలు బాగున్నాయి, అందరూ బాగా చేశారు, బాగుంది.